కావ్య నిఖిల్ వీళ్ళ మధ్య కొద్దిపాటి దూరం రానంత వరకు అంటే బ్రేకప్ జరగనంత వరకు ముందంతా వీళ్ళిద్దరు కలిసి చాలా షోలకే వచ్చారు. వచ్చిన ప్రతి షోలో కూడా వీళ్ళిద్దరే కలిసి డాన్స్ చేసేవాళ్ళు. ఇది కూడా మనందరికి ఎంతగానో నచ్చేది. ఇందులో భాగంగానే పూర్వం ఇది వరకు బ్రేకప్ కు ముందు శ్రీదేవి డ్రామా కంపెనీకి అయితే కావ్య నిఖిల్ కలిసి రావడం జరిగింది. ఆ షోలో టాస్క్ లో భాగంగానే కావ్యశ్రీని శ్రీకర్ తో కలిసి డాన్స్ ఏమని చెప్తే దానికి నిఖిల్ ససేమీరా ఒప్పుకోడు. అయితే దీనికి శ్రీకర్ ఎందుకు బ్రో అలా అంటారు, ఇది జస్ట్ ఒక టాస్కే కదా, పర్సనల్ గా తీసుకోవద్దండి, అందులో కావ్యకు కూడా ఇది ఇష్టమే కదా అని చెప్పి అంటాడు. దాంతో నిఖిల్ అయితే ఏమంటాడు అంటే తనకిష్టమైతే నువ్వు చేసేస్తావా, ఇది పర్సనల్ గా తీసుకోకూడదా, ఇది నేను ఖచ్చితంగా నేను పర్సనల్ గానే తీసుకుంటాను, తను ఎవరితోనూ డాన్స్ చేయదు అని చెప్పి ఎంత ఖచ్చితంగా చెప్పేస్తాడు అంటే అంత పొసెసివ్ అన్నమాట నిఖిల్ కి. కావ్య ఎవరితోనూ డాన్స్ చేయకూడదు, తనతోనే డాన్స్ చేయాలి అని చెప్పి. గతంలో అలా ఉంటే మరి ఇప్పుడు ఎలా ఉంది? కావ్య డైరెక్టర్ డిమాండ్ చేయడం వల్లనో లేకపోతే సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల ఏదైతే ఏమి రకరకాల వ్యక్తులతో అయితే డాన్స్ అయితే చేస్తుంది. మరి ఇదంతా చూసినా నిఖిల్ అయితే కామ్ గా ఉంటాడు అనుకుంటున్నారా? ఉండక మరి ఏం చేస్తారండి? అయితే ఇంతకీ విషయం ఏంటి అని అడుగుతారేమో. తాజాగా కావ్య అలాగే చిన్ని సీరియల్లో హీరోగా యాక్ట్ చేసిన బాలరాజుతో పాటు శ్రీకర్ మానస్ ఒక షోకైతే రావడం జరిగింది. అదే సుమా అడ్డా. ఈ షోలో అయితే శ్రీకర్ అయితే కావ్యశ్రీతో క్లోజ్ గా మూడడానికి రకరకాల ప్రయత్నాలే చేశాడు. అయితే అప్పుడే బాలరాజు వచ్చి నా వైఫ్ తో నీకేంటి పని అని అయితే ఒక సెటైర్ అయితే వేశాడనమాట. దానికి శ్రీకర్ ఏమన్నాడో తెలిస్తే అందరం షాక్ అవ్వాల్సిందే. ఏం లేదు, కావ్యశ్రీ ఫైర్ లో ఉంది కదా, ఆ ఫైర్ తో నాకేమైనా సిగరెట్ వెలిగిస్తాదేమో అని ట్రై చేస్తున్నా అని చెప్పాడంట. ఈ కామెడీ సెన్స్ తో ఇలా వేయగానే కావ్యశ్రీ టక్కున నవ్వేసింది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇది వరకు మానస్ తోటి కావ్య ఒక డాన్స్ షోకి అయితే వచ్చింది. అందులో మానస్ అయితే అక్కడంతా ఓకేనా అని నిఖిల్ ను ఉద్దేశించి అడిగాడు. బట్ ఇప్పుడు ఈ షోలో అయితే ఏ మాత్రం డౌట్ లేకుండా కావ్య, శ్రీకర్, మానస్, బాలరాజు అందరూ కలిసి అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంకా చెప్పాలంటే కావ్యశ్రీ కూడా బాగానే ఎంజాయ్ చేసింది. ఇందులో భాగంగానే సుమా అయితే కావ్యశ్రీని ఒక క్వశ్చన్ అయితే అడిగిందనమాట. ఏ లైఫ్ లీడ్ చేయడం ఈజీ, లవ్ లైఫా మ్యారేజ్ లైఫా అని అడగడంతో కావ్యశ్రీ ఇది ఒకరి మీద డిపెండ్ అయి ఉండదు, ఇట్ డిపెండ్స్ ఆన్ కపుల్, ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి చాలా తెలివిగా అయితే సమాధానం చెప్పింది. ఈ సమాధానం విన్న తర్వాత అలాగే కావ్య యొక్క ఆనందం చూసిన తర్వాత ఇప్పుడిప్పుడే ఇన్స్టాలో పెడుతున్న పోస్టులను బట్టి నెటిజన్లందరూ కావ్య మారుతుంది, నెమ్మదిగా నిఖిల్ అయితే క్షమించేస్తుంది, ఇద్దరు కలిసిపోతారు అని చెప్పైతే తెగ ఆనందంలో మునిగిపోతున్నారు. సో మనం కూడా అదే ఆశిద్దాం, త్వరలోనే నిఖిల్ కావ్య కలవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.